హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. తెలుగు రాష్ట్రాలలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇటు డ్రాయింగ్లో మరియు టైలరింగ్లో హ్యాండ్లూమ్ వేవింగ్లో ఉచితంగా 42 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది సమ్మర్లో నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నవి. ఏపీలో జరిగే ఈ అప్లికేషన్స్ అనేటివి ఆన్లైన్లో తీసుకుంటున్నారు. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఏప్రిల్ 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని 25వ తేదీ లోపే మీరు ఏదైతే సంబంధిత సెంటర్లో, అంటే కేవలం 5 సెంటర్లో మాత్రమే ఈ 42 రోజుల ట్రైనింగ్ అనేది నిర్వహిస్తారు. అది విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురం ఈ 5 జిల్లాలలో మాత్రమే మీకు సంబంధించిన 42 రోజుల ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇందులో డ్రాయింగ్లో, టైలరింగ్లో, హ్యాండ్లూమ్ వేవింగ్, తర్వాత మ్యూజిక్ సంబంధించి ఈ 4 కోర్సులకు సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఆ ఆన్లైన్ ప్రింట్ తీసుకొని దాని యొక్క మీరు ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నారో ఆ క్వాలిఫికేషన్స్ వాటికి అటాచ్ చేసి ఈ 5 జిల్లాలలో ఏదైతే జిల్లాను మీరు ఎంచుకున్నారో అక్కడికి నేరుగా వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా 42 రోజుల ట్రైనింగ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా అప్లికేషన్ ఫామ్స్ అనేటివి ఎప్పటి నుంచి తీసుకుంటారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. దాని ద్వారా నన్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు ముందుగా తెలంగాణకు సంబంధించి 42 రోజుల ట్రైనింగ్ సంబంధించిన అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలంటే ఆఫ్లైన్లో నేరుగా వెళ్ళి సెంటర్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటు ఏపీలో అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకొని దానికి మీ సంబంధిత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి జిరాక్స్లు అటాచ్ చేసి మీరు ఎక్కడైతే ఏ సెంటర్లో అయితే అప్లికేషన్ చేసుకున్నారో అక్కడ ఇచ్చేసి రావాల్సి ఉంటుంది. ఈ తెలంగాణకు వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే 17వ తేదీ నుంచి ఈ అప్లికేషన్స్ అనేటివి ప్రారంభమవుతున్నాయి. 29వ తేదీ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ ఈ 5 జిల్లాలలో అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటారు. అంటే ఈ 5 జిల్లాలలో మాత్రమే 42 రోజుల ట్రైనింగ్ సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కొరకు ఆన్లైన్లో ఒక అప్లికేషన్ అనేది ఉంది. ఆ అప్లికేషన్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని నుంచి మీరు ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి దానికి సంబంధించి మీరు లోయర్ పాస్ అయిన మెమో జిరాక్స్, అదేవిధంగా 10th, దాని తర్వాత ఆధారు దానికి అటాచ్ చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా దానికి ఫామ్కి అంటించిన వాటికన్నా 2 ఎక్స్ట్రా అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. దాంతోపాటుగా అక్కడ కొంచెం ఫీ ఏమైనా అడిగితే కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇది తెలంగాణకు సంబంధించిన ఆఫ్లైన్ మోడ్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి ప్రాసెస్. ముందుగా 17వ తేదీ నుంచి ఏవైతే నేను 5 జిల్లాలు చెప్పానో ఆ 5 జిల్లాలలో మాత్రమే 42 రోజుల ట్రైనింగ్ జరుగుతుంది. ఒకటి హైదరాబాద్, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ ఈ 5 జిల్లాలలో మాత్రమే 42 రోజుల ట్రైనింగ్ సంబంధించి డ్రాయింగ్ కానీ, టైలరింగ్ కానీ, మ్యూజిక్ సంబంధించి కానీ ఇవి మీకు అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సంబంధించి ఏజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తుల నుంచి అభ్యర్థుల నుంచి 45 సంవత్సరాల లోపు అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోమని నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ ట్రైనింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, క్లాసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే మే 1వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు 42 రోజుల పాటు ఈ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో మీకు సంబంధిత సబ్జెక్టులు టీచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సంబంధించిన టైలరింగ్ సబ్జెక్టు, డ్రాయింగ్ సంబంధించి డ్రాయింగ్ సబ్జెక్ట్స్, దాని తర్వాత హ్యాండ్లూమ్ వేవింగ్ సంబంధించి హ్యాండ్లూమ్ వేవింగ్ సబ్జెక్ట్స్, తర్వాత మ్యూజిక్ సంబంధించిన సబ్జెక్ట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. దీనిలో వాటికి సంబంధించిన రికార్డ్స్ అనేటివి ఉంటాయి. ఆ రికార్డ్స్తో పాటుగా మీకు టీచింగ్ ప్రాక్టీస్ అనేది ఏ విధంగా చేయాలనేది కూడా ఆ ట్రైనింగ్లో మీకు చెప్తారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఆఫ్లైన్లో అభ్యర్థి నేరుగా వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలా, మిగతా ఎవరైనా వెళ్ళి ఇవ్వచ్చా అంటే మీకు సంబంధించిన మీ బ్రదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ భర్త కానీ ఎవరైనా అప్లికేషన్ ఫామ్ను ఇవ్వచ్చు. దాని తర్వాత మీరు 1వ తేదీ నుంచి క్లాసులకు వెళ్ళవచ్చును. దూర ప్రాంతాల నుంచి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే
మీకు వెళ్ళడానికి వీలు లేకపోతే మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆ అప్లికేషన్ ఫామ్ను అక్కడ ఇచ్చి రావచ్చును. అయితే అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా ఫిల్ చేయాలి, దానికి ఏమేమి అటాచ్ చేయాలో దానికి సంబంధించిన వీడియో నేను 17వ తేదీలోపు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇది తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 42 రోజుల ట్రైనింగ్ సంబంధించిన అంశాలు. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియచేయండి, వాటికి సంబంధించిన వీడియో మీ ముందుకు తెస్తాను. అటు తెలంగాణకైనా ఇటు ఆంధ్రాకైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే 42 రోజుల ట్రైనింగ్ చేయడానికి ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలనేది సేమ్ ఉన్నవి. అవి ఏంటిదంటే అందరికీ ఉండే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి ప్లస్ లోయర్లో డ్రాయింగ్ లేదా టైలరింగ్ లేదా హ్యాండ్ వేవింగ్ లేదా మ్యూజిక్ సంబంధించి ఏ కోర్స్ చేసినా దీనికి ఎక్కువ మంది మెజారిటీ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే 42 రోజుల ట్రైనింగ్ చేస్తారు. ఇంకా ఇది కాకుండా ఏంటి అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, దాని తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఆఫ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నారు, ఎస్బిటిఈటి సర్టిఫికేట్ ఉన్నవారు, దాని తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వోకల్ మ్యూజిక్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, హ్యాండ్లూమ్ వేవింగ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా ఈ 42 రోజుల ట్రైనింగ్ అనేది చేయవచ్చును. ఇది అటు ఏదైనా అటు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ వారు ఏ అభ్యర్థులైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు సమ్మర్లో జరిగే ట్రైనింగ్కి అప్లికేషన్ చేసుకోవచ్చును. అప్లికేషన్ చేసేటప్పుడు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా చేయండి. 42 రోజుల ట్రైనింగ్ సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రకు సంబంధించిన అంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.